ఒక మనిషిలో ఉన్న మనస్సు ఎంత పరిశోధించినా, ఎంత ఆలోచించినా వాడి మనసులో కుట్రుందా, పగుందా, ఈర్చుందా, ఆడు మంచోడా చెడ్డవాడని మనం బేగా తేల్చలేము. భార్యలైన భర్తలతో నిజం చెప్తారా? చెప్పరు, కొంపలు మునిగిపోతాయి. భర్త మనసులో ఉన్నదంతా చెబుతాడా? చెప్పడు, ఎవ్వడూ చెప్పడండి. మాట ఒకలాగుంటుంది, మనసు ఒకలాగుంటుందంటే మనిషిదంతా కూడా మాయ, మోసం, నటన. దేవుడు అక్కడ ఎలా చెప్పాడండి, తన మనసులో ఉన్న ఏ విషయాన్ని దాచుకోకుండా తన మనసంతా మనకి చెప్పాడండి. అదే బైబిల్ గ్రంథం. తన మనసంతా 66 పుస్తకాలుగా నీకు రాసి ఇచ్చాడు. నువ్వు చదువుకొని ఆయన బాధ ఏంటో, ఆయన ప్రేమ ఏంటో, నిన్ను ఎంత గొప్పగా ప్రేమించాడో, నిన్ను ఈ భూలోకానికి ఎందుకు పంపించాడో, నువ్వు ఎలా బ్రతకాలని కోరుకున్నాడో, నువ్వు ఆ మహాలోకానికి రావాలని ఎలా కోరుకుంటున్నాడో, నీ కోసం ఎన్ని చేశాడో, ఎలా ప్రేమించాడో, ఎలా త్యాగమయ్యాడో, నువ్వు ఎలా బ్రతకాలో తన మనసులో ఉన్న మాటలన్నీ మనకి చెప్పాడండి. దేవుడు అక్కడే తన మనసంతా చెప్పాడండి. మనసులో ఉన్నది ఏ మనిషి అది చెప్పడు, తన మనసులో